కన్న కొడుకు లేడు, తోడుగా నిలిచే కుటుంబం లేదు, వయసు 70 దాటింది, ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించడం లేదు. అయినా తన గురించి ఆలోచించలేదు. ఆధారం కోల్పోయిన వృద్ధుల కోసం తన జీవితాన్నే అంకితం చేసింది. తాను తినే మెతుకును పంచుకుంటూ అనాథలైన తల్లిదండ్రులకు అండగా నిలుస్తోంది. కానీ నేడు ఆ తల్లి లాంటి మహిళే ఒక పెద్ద సమస్యతో పోరాడుతోంది. 20 ఏళ్లుగా సేవ చేస్తున్న ఆశ్రమానికి ఇప్పటికీ సొంత భవనం లేదు. మంచానికే పరిమితమైన తన ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆకలి వేయకూడదనే తపన మాత్రం తగ్గలేదు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ మహిళ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు కుటుంబం అంటే పెద్ద బలం. స్వరాష్ట్రంలో తల్లిదండ్రులకు పిల్లలే అండగా ఉంటారని ప్రతి తల్లి ప్రతి తండ్రి నమ్మేవారు. కానీ కాలం మారింది, జీవనశైలి మారింది, సంబంధాల నిర్వచనమే మారిపోయింది. కన్నవారిని చూసుకోవడం బాధ్యత కాదని భావించే మనస్తత్వం కొందరిలో పెరుగుతోంది. జీవితాంతం పిల్లల కోసమే కష్టపడ్డ తల్లిదండ్రులే చివరికి ఒంటరిగా మిగిలిపోతున్న సంఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రక్త సంబంధం లేకపోయినా ఆప్యాయతతో వృద్ధులకు అండగా ఉంటున్న ఒక మహిళ జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రకాశం జిల్లా ఒంగోలులో బలరాం కాలనీలో ఉన్న ఉషోదయం వృద్ధాశ్రమంలో అడుగుపెడితే అక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది. అక్కడ ఉన్నవారిలో చాలామందికి సొంత పిల్లలున్నారు. కానీ వారిని ఆదుకునేవారే లేకుండా పోయారు. కొందరిని రోడ్డుపై వదిలేస్తారు, మరికొందరిని ఇంటి నుంచి పంపించేస్తారు, ఇంకొందరు ఒంటరితనంతో ఇక్కడికి చేరుకున్నారు. అయితే వీరందరికీ ఒకే ఒక్క ఆత్మీయురాలు. ఆమె పేరే కస్కుర్తి కోటమ్మ. 70 ఏళ్లు దాటిన కోటమ్మ సాధారణ గృహిణి. భర్తతో కలిసి చిన్న కుటుంబాన్ని నడిపించారు. ఒకే కుమారుని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. కష్టపడి చదివించారు. అతడు మంచి ఉద్యోగంలో స్థిరపడితే ఇక జీవితంలో కష్టాలు తీరిపోతాయని అనుకున్నారు. ప్రతి తల్లిలాగే తన కుమారుడి విజయం చూసి ఆనందించారు. కానీ విధి మరోలా నిర్ణయించింది. భర్త మరణం తర్వాత జీవితానికి ఒక దెబ్బ తగిలింది. ఆ బాధ నుంచి కోలుకోకముందే ఎంతో ఆశగా పెంచుకున్న కుమారుడు కూడా అకాల మరణం చెందాడు. ఒక్కసారిగా ఆమె ప్రపంచం శూన్యమైపోయింది. జీవితంలో మిగిలింది ఒంటరితనమే. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నిరాశలో కూరుకుపోతారు. కానీ కోటమ్మ మాత్రం తన కన్నీళ్లు తనకే పరిమితం చేస్తుంది. తన మాతృత్వాన్ని మాత్రం సమాజానికి పంచాలని నిర్ణయించుకుంది. తనకు కొడుకు లేకపోయినా, తల్లిదండ్రులను కోల్పోయినా ఈ వృద్ధులకు నేను కూతురిగా, తల్లిగా ఉంటాననే సంకల్పంతో ముందడుగు వేశారు. మా బాబు నేవీలో పనిచేసి చనిపోయాడు. ఆయన ఆత్మశాంతి కోసం నేను అక్కడక్కడ ఏడ్చే వృద్ధులను చూశాను. వాళ్ళ కొరకు నేను ఒక అద్దె ఇల్లు తీసుకొని ఆశ్రమం పెట్టుకొని గవర్నమెంట్కి తెలియపరుచుకున్నాను. కానీ గవర్నమెంట్ వారు నాకు ఇంతవరకే సహాయం చేయలేదు. స్థలము ఇవ్వలేదు, ఫండ్స్ ఇవ్వలేదు. ఎవరో దాతల సహాయంతో నేను నడుపుతున్నాను. 20 మంది వృద్ధులు ఉన్నారు. ఒక వంట మనిషిని పెట్టి, ఒక ఆయాన్ని పెట్టి వాళ్ళని మేనేజ్ చేసుకుంటా. నేను 75 సంవత్సరాల వయసు, నేను వృద్ధురాలినే. కానీ నాకు ఆ దేవుడిచ్చిన మనసును బట్టి వాళ్ళందరినీ నేను పొడకొచ్చి పెట్టి సహాయం చేస్తా ఉన్నాను. దాదాపు 20 ఏళ్ల క్రితం ఒంగోలులో ఒక అద్దె ఇంట్లో చిన్న స్థాయిలో ఉషోదయం వృద్ధాశ్రమం ప్రారంభమైంది. మొదట 2, తరువాత 4. క్రమంగా ఆశ్రయం కోరిన వృద్ధుల సంఖ్య పెరిగింది. కోటమ్మ దగ్గర కోట్ల ఆస్తుల్లేవు, పెద్ద పెద్ద విరాళాలు లేవు. అయినా వచ్చిన ప్రతి వృద్ధుడిని తిరస్కరించలేదు. ఆశ్రమం నడిపేందుకు కావలసిన ఖర్చు భరించేందుకు సమాజంలో కొందరు దాతలు ముందుకొచ్చారు. కొందరు బియ్యమిచ్చారు, ఇంకొందరు కూరలిచ్చారు, మరికొందరు కొంత నగదందించారు. ఆ చిన్న చిన్న సహాయాలతో ఈ ఆశ్రమం ముందుకు సాగుతోంది. దాతలిచ్చిన ప్రతి రూపాయి, ప్రతి గింజ అక్కడ ఉన్న వృద్ధులు కడుపు నింపేందుకు వినియోగిస్తోంది కోటమ్మ. ఈ ఆశ్రమంలో వృద్ధులకు కేవలం భోజనం మాత్రమే కాదు, ఆప్యాయత కూడా లభిస్తుంది. పుట్టినరోజులు జరుపుతారు, ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఒంటరితనంతో బాధపడుతున్న వారికి ధైర్యం చెబుతారు. రక్త సంబంధం లేకపోయినా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. మేము 2 సంవత్సరాల నుంచి ఉన్నాము. మాకు పిల్లకాయలు ఉన్నారు గోపాలనగరం. వాళ్ళ పనులు వాళ్ళు మేము చేసుకొని మేము భారం అయిపోయాము వాళ్ళకి. అందుకే కోటమ్మ ఆశ్రమంకి వచ్చి జీవిస్తున్నాము. అబ్బాయి పడేసిపోయాడు. అయ్యా డబ్బులన్నీ తీసుకొని పోతున్నాడు నెల చాలా నుంచి ఉంటున్నా. అయితే ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కోటమ్మ జీవితంలో ఇటీవలే మరో పరీక్ష ఎదురైంది. కొంతకాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. వయస్సు ఒకవైపు, ఆరోగ్య సమస్యలు మరోవైపు. అయినా ఆశ్రమంపై ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మంచం మీద నుంచే ఆశ్రమం నిర్వహణ గురించి ఆరా తీస్తారు.
వృద్ధులకు భోజనం అందించారా, మందులు సమయానికి ఇచ్చారా, ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా అనే విషయాలు తెలుసుకుంటూనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు కూటమి ముందున్న అసలు సమస్య వేరే. 2 దశాబ్దాలుగా సేవ చేస్తున్న ఈ ఆశ్రమానికి ఇప్పటికీ సొంత భవనం లేదు. ప్రతి నెల అద్దె చెల్లిస్తూ ఆశ్రమం కొనసాగించటం కష్టంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులతోటే ఆశ్రమం నిర్వహిస్తున్న స్థిరమైన నివాస స్థలం లేదా తగిన ఆర్థిక సహాయం ఇప్పటివరకు అందలేదని చెబుతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చి నన్ను పట్టించుకోలేదయ్యా. నేను ఇప్పటి వరకు కూడా మోకాళ్ళు అరిగిపోయేటట్టు తిరుగుతూ ఉన్నాను. ప్రస్తుతానికి కాలు యాక్సిడెంట్ అయ్యి బాధలో 4 నెలల నుంచి మంచంలోనే ఉన్నాను. అయినా వాళ్ళకన్నీ సమృద్ధిగా వాళ్ళకన్నీ అడకొచ్చి పొడకొచ్చి జరుపుతూనే ఉన్నాను. మరి నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి గవర్నమెంట్ వారు ఒకసారి నా బాధని చూసి నాలాంటి వృద్ధులకి సహాయం చేసి వారు మంచి మనసున్న మనుషులుగా గుర్తింపు పొందాలని నేను ఆశపడుతున్నాను. తాను లేకపోయినా ఈ ఆశ్రమం కొనసాగాలని కోటమ్మ కోరుకుంటున్నారు. వృద్ధులు మళ్లీ రోడ్డున పడకూడదు అనేదే ఆమె కోరిక. అందుకే ప్రభుత్వానికి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఆశ్రమానికి శాశ్వత స్థలం కేటాయించాలని, కనీస ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ కథ కేవలం ఒక వృద్ధాశ్రమం గురించే కాదు, ఒక మహిళ సంకల్పం గురించి, వ్యక్తిగత విషాదాన్ని సమాజ సేవగా మార్చుకున్న అసాధారణ మనస్తత్వం గురించి, జీవితంలో అన్నీ కోల్పోయినా కూడా మరెందరో జీవితాలకు అండగా ఉండొచ్చని నిరూపించిన ఒక తల్లి గురించి. నేడు సమాజానికి ఇలాంటి మనుషులే అవసరం. ఎందుకంటే సంపత్తో కాదు, మనసుతో చేసే సేవే శాశ్వతంగా నిలిచిపోతుంది. కస్కుర్తి కోటమ్మ లాంటి మహిళలు ఉన్నంతకాలం మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని చెప్పేందుకు ఈ ఉషోదయం వృద్ధాశ్రమమే ఒక గొప్ప నిదర్శనం.